మీరేం చేస్తూ ఉంటారు? హెల్ప్ చేస్తుంటానండి. వెరీ ఇంట్రెస్టింగ్. అవునండి. ఒక చిన్న ప్రశ్న, మీరు గొప్ప కోసం చేస్తుంటారా లేకపోతే జాలిపడి చేస్తుంటారా? కొంచెం అది కొంచెం ఇది. ఓహో, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. అవును, మీరు ఆర్థిక సాయమే చేస్తారా లేకపోతే మాట సాయం, చేతి సాయం కూడా చేస్తారా? కాలు సాయం కూడా చేస్తుంటానండి, తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి. అది సరే, ఎన్నో ఫీల్డ్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గుర్తింపు బాగుంటదని. ఓహో, అంటే మీకు ఇన్స్పిరేషన్ మదర్ తెరిసా అన్నమాట? కాదండి, TV9 ఈటీవీ 2 వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అవునండి, ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవునండి, అస్సలు హెల్పే చేయబుద్ధి కాదు. అవును అవునండి. అటువంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురయ్యారా? అయ్యారు. ఈడు కరెక్ట్ లా ఉన్నాడు. ఇతనా? కాదు మీరే. మరి బాబు ఇలా రా, మంచి కంపెనీ ఇస్తాడు, కూర్చో. అబ్బా, అమ్మో, ఎక్స్క్యూజ్ మీ హెడ్ మాస్టర్. బుర్రలేదండి, మధ్యలో దొరుకుతున్నా. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయిందయ్యా. ఇప్పుడు దాకా ఎక్కడున్నా? గ్యాప్ లో అలా పక్కెళ్తే ఇండియా మ్యాప్ మొత్తం చూపించాడు ఆ పిల్లిగడ్డపోడు. ఇది మన ఏపీనా? వెళ్ళి అడుగు, దోలు తీరిపోద్దు. మీరేం చేస్తుంటారు? దొరికిపోయినట్టున్నాడు. ఈ రోజు వీడి జీవితం వాడి జీవితం మలుపు తిరగటం ఖాయం. ఏమయ్యా, నువ్వే నీ బిల్లులు తీసుకొస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదేంటిది ఈ సేవ కదా? మనకి గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా. కావాలంటే నీ బిల్ నేను కడతాను, కానీ ఈ సేవ మాత్రం చేయొద్దని చెప్పొద్దు. నేనున్నదే సేవ చేయడానికి, నా చేత సేవ చేయించుకోకపోతే నీ కర్మ. అయ్యి బాబోయ్ బాబోయ్, ఈ సేవలో ఎంత సేవ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. అయ్యి బాబు, బాబా బాబు, నీ సేవతో పాటు ఈ సేవ కూడా చేసి కాస్త పుణ్యం కట్టుకో. పైన కింద ఆముదం రాసుకొచ్చేయటం కాదు, డబ్బులు బాలేటోడు వై బాబు నువ్వా. ఇక్కడ పామేకు. ఇదిగా ఇంకెళ్ళు. దొరకునా ఇటువంటి అర్థమైంది, నీది బ్యాంకు రొమాన్స్ అన్నమాట. లైన్ క్లియర్ అయిందా, ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నావా? నువ్వేం టెన్షన్ పడద్దు, షూర్ గా పడిపోతుంది. ముందు మీ దెబ్బకి నేను పడిపోయేలా ఉన్నాను. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పటికి 10, 2 రన్నింగ్ లో కూడా ఉన్నా. ఏంటి నా పర్సనాలిటీ చూసి డౌటా? లవ్వుకి లుక్తో పని లేదమ్మా, దమ్ముంటే చాలు. అన్న, మనం కష్టపడి కిడ్నాప్ చేసే బదులు ఈ బ్యాంకే కన్నం వేస్తే ఓ పని అయిపోద్ది కదా. నీ జిమ్మడి పోను, నా లవర్ సత్యనారాయణ చావు కారణమైన ఆ పాపాత్మ డబ్బుతో సమాధి కడితేనే నా సత్యాత్మక శాంతి నాకు సరిగా. ఫోన్ లోనే మీ మనసు దోసుకున్నా ఈ శిల్పి దొంగను కలవడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడ్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నాను. ఓకే బాయ్. నేను బాలు ప్యాంట్ ABCDFG టీ షర్ట్ వేసుకుని మెరుపులో మీ ముందు ఉండబోతున్నాను. యు ఆర్ లక్కీ గైస్. హే యో బేబీ, రెడీ ఫర్ మీ? కమింగ్ హియర్. ఏయ్ అజ్జి బాబోయ్, ఇందులో మన రెడ్ అండ్ వైట్ ఏది? బాలు ప్యాంట్ ABCDFG టీ షర్ట్. హే రెడ్ అండ్ వైట్, ఆర్ యు ద లక్కీ గర్ల్ బేబీ? ఎనీథింగ్ రాంగ్? సంథింగ్ తేడా. వావ్, సిల్లీ నాడీ గర్ల్స్. బాలు ప్యాంట్, లుక్ ABCDFG. హే రెడ్ అండ్ వైట్, ఆర్ యు రెడీ ఫర్ XYZ? వాట్ ద హెల్? అరే వాసు, అరే పరికరాని అన్ని వాడి దగ్గరలో పెట్టి. కూల్ బేబీ, కూల్ యా. హలో, ఐ థింక్ ఈ రెడ్ అండ్ వైట్ మీ స్కూల్ యూనిఫామ్ అనుకుంటా. భలే కనిపెట్టారే, మీరు చాలా ఇంటెలిజెంట్. ఇక నేను ఎక్కడున్నా పట్టుకోవడం చాలా ఈజీ. యా, ఇట్స్ క్వైట్ న్యాచురల్. షిట్, అందరూ ఒకేసారి ఫోన్ ఎత్తారండి. నో ప్రాబ్లం. ఇటువంటి చిల్డ్రన్ జోక్స్ నేను బాగా లైక్ చేస్తాను. బై ది వే, హౌ ఇస్ మై బాలు ప్యాంట్? చాలా బాగుంది, కానీ ఆ బెల్ట్ బిగించండి, లేకపోతే జారిపోద్ది. జారుతున్నట్టు ఉంటుంది కానీ లారీతో లాగినా ఊడదన్నమాట. దీని లుక్కే అంత. కానీ మీ లుక్కే నచ్చలేదు. వాట్ డు యు మీన్? మీ రొమాంటిక్ వాయిస్ విని అట్లీస్ట్ నాగార్జున లుక్ ఉంటుందనుకున్నాను. కానీ ఇలా నల్లగా సునీల్ లా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. What the hell you are talking? ఆ ఇంగ్లీష్ చూసి కనీసం మైకేల్ జాక్సన్ లా ఉంటావనుకున్నాను. మైకేల్ కూడా బ్లాక్ కదా? అప్పుడు కాదు, అతను వైట్ అయ్యాక అతను ఫ్యాన్ అయ్యాను. అంటే నేను వైట్ అయితే నా ఫ్యాన్ అవుతావా? అవ్వచ్చేమో, ఇప్పుడు చెప్పలేను. బాయ్. ఓకే, ట్రై చేస్తా. సార్ బిల్.
నేనేం ఆర్డర్ చేయలేదే. మీరు పాల్గొట్టిన మేము ఆర్డర్ చేసుకోవాలి కదా. ఓకే, సంపాదించింది ఖర్చు పెడతాను కదా. టిప్ ఎంత? రండి, మా కలర్ చేంజ్ క్లినిక్ దయచేయండి. కొత్త రంగుతో కొత్త జీవితాన్ని ఆరంభించండి. జీవితంలో విజయాన్ని సాధించండి. కమ్ టు మై క్లినిక్. అనవసరంగా వాడి దగ్గరికి పంపించాను రా. వాడు ఏం బాగాడో తెలీదు, నేను దొరికిపోయాను. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందిరా, ఫీల్ అవ్వకు. లేదురా, నాది అనుకున్నది ఏది పోగొట్టుకోకూడదు. తను చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఐ హ్యావ్ టు మీట్ హర్. నేను ఎలాగైనా తన్ని కలవాలరా. డెఫినెట్ గా కలుస్తావురా, షూర్. నువ్వు కలుస్తావని నమ్మకం నాకుందరా. ఒక్క నిమిషమే. This boy can know anything for girl. Oh, I'm a lucky boy. Oh shit! Two. I'm too lucky boy. Hi. Oh, 3 bears. What the hell is happening here? I can't believe this. I can't believe this. Hello. Wow! 4 girls. I have only 2-bedroom flat here. I can't do anything. Oh shit! 5 versus 1. Okay, I got the muzzle. Indra Park is the best spot to do all kind of shit here. Yo, babes, you want my autograph sweet memories? Intamandi ante I'll call Tata Suma. Oh, sir, ni pant chuskora. Oh shit! Papi shame, ya papi shame. ఈ ఇంజెక్షన్ ఏదో గమ్మత్తుందిరా. గమ్మత్తు కాదురా, మత్తుంది. దొరికినట్టు దొరికి తప్పించు పారిపోయాడు సచ్చినాడు. అబ్బా నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా మన మంచిగా జరిగింది. వీడికి 20 ఏళ్ళ సర్వీస్ ఉంటది. ఈజీగా 1-2 ఎరగేసి ఉంటాడు. సంపేత్తామని బెదిరితే స్టడీస్ అప్పుడు కాకుండా మన అమౌంట్ మనకి అరేంజ్ చేస్తాడు. పైగా ప్రజల సొమ్ము, మనకి ఏ పాపం ఉండదు. వీడిని కిడ్నాప్ చేస్తే నాకేంటి సాటిస్ఫాక్షన్? నా శత్రువు మధుసూదన్ కొడుకుని కిడ్నాప్ చేస్తే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. అయ్యో, నీకు ఇప్పుడు కావాల్సిన సాటిస్ఫాక్షన్ కాదన్న, మరి నీ సత్య ఆత్మ శాంతి. నీకు సత్యామహలు, మాకు కమిషను. మరి నాకు ఓ ఇంజెక్షన్. నువ్వు పదని డాన్స్ బేబీ డాన్స్ వెళ్ళొచ్చు. ఎంత గొప్పడు. వద్దన్నా కానీ ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తాడు. మనుషుల్లో పశువులు అంటాడు, అదే మనుషుల్లో దేవుళ్ళు అంటాడు. హైదరాబాద్ లో ఇలాంటి ఆయన ఒక్కడుంటే చాలు. ఆయన ఆయన అంటున్నారు, ఎవరి గురించి మీరు మాట్లాడేది? నీ గురించి కాదు, పైన ఆయన గురించి. ఆయన కదా ఆవిడ. డాన్స్ బేబీ డాన్స్ కొంచెం పట్టుకోరా. మేకప్ పోగానా? పర్ఫెక్ట్ గా ఉందండి. మంచిలో చెయ్యో కాలు అయిపోతే నాకు మనసు అన్నది. బాబాయ్ గారు నన్ను చెయ్యనివ్వండి. పెళ్లి కొడుకు వచ్చాడండి. ఇప్పుడే ఎందుకు వస్తాడండి? 9:30కి ముహూర్తం. నాకు అలాగే చెప్పాడు. అమ్మ కొంచెం కవర్ చేయొద్దు, క్లోజ్ చేసుకో. ఇది స్లో మోహన్ తీర బాబు. అమ్మా చంపేస్తున్నావు కదే. వాటర్ తయారు కానీ పొద్దున్నే 3 లీటర్లు నీళ్ళు తాగించావు. వస్తున్నా ఎలాగా? పదండి. ఎక్స్క్యూజ్ మీ, టెలిబుకింగ్ లో టికెట్స్ బుక్ చేశాను. 2 minutes లో తెచ్చుకున్నా. ఇట్స్ ఓకే. అన్నా ఇది కదా, వాడు ఐమాక్స్ లో దొరుకుతాడు. అన్నా ఈడ బ్యాంక్ బేబీని క్యాచ్ చేసాడన్నా. అంటే అది పెద్ద బ్యాంక్ అయి ఉంటదన్నా. డబ్బు కోసం ప్రేమించేది ప్రేమే కాదురా. మరి ఏంటన్నా? అలా అనుకుంటే నా సత్యనారాయణ రెడ్డికి ఏముందని ప్రేమించాను రా. చూడండి రా, చూడండి, పైన ఏమీ లేదు, పైగా హెడ్ కుక్కు. సరిగా అరే నువ్వు ఆపరా. సత్య అమ్మా సార్ ఈ బుక్ కొనండి సార్. షాప్ లో అయితే 1000 రూపాయలు సార్, మీకు 250. నాకు అక్కర్లేదమ్మా. సార్ అలా అనకండి సార్ ప్లీజ్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నాకు అక్కర్లేదమ్మా, ఐ డోంట్ నీడ్. ప్లీజ్ సార్ ప్లీజ్. ఇంట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి కానీ ఇదిగో ఈ 1000 ఉంచు. నీ బుక్స్ కో నమస్కారం. 1000 నెంబర్ 1 అయితే ఐమాక్స్ తీసుకొచ్చేటి. ఏం చేయమంటావు? ఈ సెంటర్ కింద సులభ కాంప్లెక్స్ కదా. రే ఈ విషయం కట్టిన తెలియాలి. సులభ కాంప్లెక్స్ సొంత కాంప్లెక్స్ లో పోతున్నాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం ఉంది. ఎగ్జాక్ట్ గా 11:30.
అది అయ్యాక బాత్రూమ్ గడికి బట్టలు ఉతుకు. పిన్ని ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది, వచ్చాక చేస్తాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే గడ్డాలు పెంచుకు తిరుగుతున్నారు. నీ మొహానికి ఎవడు ఇస్తాడు ఉద్యోగం? ఎవడ తలకు మాసినోడు తప్ప. అయినా ఇంట్లో ఉద్యోగం ఉండగా వేరే ఉద్యోగం లేదండి నేను చెప్పి సారీ అండి, ఏదో సరదా. ఏంటండి మీకు సరదా? రాంగ్ టైం చెప్పడమా? నాకు ఈ ఉద్యోగం ఎంత ఇంపార్టెంట్ మీకేం తెలుసు? ఏడవకండి, అందరు చూస్తారు. Just leave me alone. ఇంగ్లీష్ పిక్చర్ కూడా కాస్తున్నారా? రే బాబు ఏంటిది? అదండి మరండి సినిమా అయిపోద్దండి, వాళ్ళు బయటకు వస్తారండి, వీళ్ళు ఎలా ఉందని అడుగుతారండి, వాళ్ళు ఎలా ఉందో చెప్తారండి. బొంగులే, నేను చూడకుండా చెప్తాను. సార్ సార్ మా ఫ్రెండ్ కొంచెం ఇంటర్వ్యూకి వెళ్ళాలి, డ్రాప్ చేస్తారా? డ్రాపింగ్ ఎందుకయ్యా, బండే తీసుకెళ్ళు. ఈ ప్రపంచంలో నీది నాది అంటూ ఏముండదు, అంతా మందే. మరి మీరు సార్? నా ఇక్కడ కొంచెం ఎంట్రీ ఉందిలే. మీది సేమ్ ప్రాబ్లమా? అసలు ప్రాబ్లం ఉన్నాడు, లోపల ఉన్నాడు, నువ్వు బండి తీసుకెళ్ళి. మీకు ఇదంత బాగాలేదు సార్. నేను అదే అనుకున్నాను. అన్న ఆడు వెళ్ళిపోతాడన్నా. బండి స్టార్ట్ కావట్లేదు, దిగి తొయ్యండి. సెల్ఫ్ లేనప్పుడు తోసినా వేస్ట్ అన్నా. ఆయన అదే అనేవాడు. ఎవరు మెకానిక్? కాదు సత్య. బండిని నమ్మద్దు, బాడీని నమ్మని. దిగి తొయ్యండి, పారిపోతున్నాడు.